క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మాన్ని గూర్చిన కొన్ని సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే బాప్తిస్మం గురించి పూర్తి తెలియకుండానే బాప్తిస్మాలు తీసుకుంటున్నారు ఈరోజు. కొందరు ఉద్యోగాల కోసం బాప్తిసం తీసుకుంటున్నారు. మరికొందరు పెళ్లి బాప్తిసం తీసుకుంటున్నారు. అంటే పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటున్నారు. ఇంకొందరు మేము మా కుటుంబం అంతా కూడా మరి తరతరాల నుంచి మా కుటుంబం క్రైస్తవ కుటుంబం గనక మేము కూడా క్రైస్తవులం కావాలి అని బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంటే బాప్తిస్మం అనేది ఆచారమా, ఆజ్ఞ అని ఆలోచించగలిగితే ప్రియులారా, బాప్తిస్మం అనేది ఆచారం కాదు. బాప్తిస్మం ఆచారం అనుకున్నారు గనుకనే బాప్తిస్మాన్ని చాలామంది రకరకాలుగా బాప్తిస్మం తీసుకుంటున్నారు. మరి చిలకరింపు బాప్తిస్మం అని, మరి జెండా కింద పోవటం అది కూడా బాప్తిస్మం అని, మరికొందరు బాప్తిస్మము నీళ్ళలో ముంచి లేపడం, ఇవన్నీ కూడా ఒక ఆచారంగా తీసుకున్నారు కనుక బాప్తిస్మాలలో రకాలను చూసుకున్నారు. కొన్ని శాఖలలో కొన్ని విధాలుగా బాప్తిస్మాన్ని గురించి మరి తీసుకుంటున్నారు. దేవుని పిల్లలారా, అసలు బాప్తిస్మం అంటే ఏంటి? ముందు ఎందుకంటే బైబిల్ చెప్పాలి కదా మనకు, బైబిల్ వివరించాలి. బైబిల్ చెప్పినప్పుడు బాప్తిస్మం అంటే ఏంటో మనకు ఒక సరి అయిన అవగాహన వస్తుంది. కనుక బైబిల్ని అడుగుదాం. బాప్తిస్మం అనగానే ఇది గ్రీకు భాషలో నుంచి ఉద్భవించినటువంటి పదం. తెలుగు పదం కాదు ఇది. బాప్తిస్మము అనేది తెలుగు పదం కాదు. బాప్తిస్మం అనేది గ్రీకు పదం. మరి బాప్తిస్మం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచిస్తే బ్యాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి బాప్తిస్మము అనే పదం వచ్చింది. బాగా ఆలోచించండి. బాప్టిజో అనేటువంటి పదం నుంచి, అనే గ్రీకు పదం నుంచి బాప్తిస్మము అనే పదం వచ్చింది. మరి ఈ బ్యాప్టిజో అనే గ్రీకు పదానికి పాతి పెట్టడం, సమాధి చేయటం, ముంచటం అని పదాలు నానార్థాలుగా రాయబడ్డాయి. ఏంటి అసలు ఈ పాతి పెట్టడం ఏంటి, ముంచటం ఏంటి, సమాధి చేయటం ఏంటి? దీన్ని ఆలోచించాలి. మరి బాప్తిజం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. బాప్తిస్మము అంటే బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది కనుక ఆ పదానికి అర్థం ఏంటి అని అంటే మరి ముంచటం, సమాధి చేయటం, పాతి పెట్టబడటం అని అర్థమైంది. బాప్తిజం అంటే మనకు అర్థమైంది. ఎందుకు తీసుకోవాలి మరి బాప్తిస్మం అనేది? ఎందుకు తీసుకోవాలి? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో అక్కడ చెప్తాడు. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంట? రక్షింపబడటానికి. రక్షణ ఎవరికి అవసరం? రక్షింపబడటం అనేది ఎవరికి అవసరము అని అంటే రక్షణ ప్రమాదంలో ఉన్న వారికి అవసరం. ఉదాహరణకు ఒక గృహంలో ఉంటుండగా మరి గ్యాస్ పేలో లేకపోతే షార్ట్ సర్క్యూట్ కరెంటు ద్వారానో ఆ గృహం అంటుకుందనుకోండి. ఆ గృహం అంటుకున్నప్పుడు దాన్ని మంటలార్పడానికి ఎవరు రావాలి? ఫైర్ ఇంజన్ రావాలి. అవునా? ఫైర్ ఇంజన్ రావాలి. అంటే ఇప్పుడు గృహం అంటుకున్న తర్వాత గృహంలో ఉన్న ప్రజలకు ఏముంది? ప్రమాదం ఉంది.
ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు గనక ఫైర్ ఇంజిన్ రావాలి. అంటే రక్షకులు రక్షించడానికి ఫైర్ ఇంజిన్ రావాలి. నీళ్లు కొట్టాలి. ప్రమాదం నుంచి వారిని తప్పించాలి. అంతేనా? ఓకే. మరి ఇప్పుడు రక్షణ అనేది ఎవరికి అవసరము అనంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును అన్నాడు. అంటే రక్షణలోకి మనం వెళ్ళాలి అనంటే, వెళ్ళకముందు మనం ఎక్కడున్నాము అనంటే ప్రమాదంలో ఉన్నాం. ఆ ప్రమాదం ఏంటి అన్నది మనకు తెలియదు ప్రియులారా. ఎందుకంటే మనకేమీ నొప్పేమి ఉండదు, బాధేమి ఉండదు. ప్రమాదంలో ఉన్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. ప్రమాదంలో ఉన్నామన్న సంగతి మనకు ఒకవేళ అర్థమైతే వెంటనే మనం రక్షణ కోరుకోవాలి, రక్షింపబడాలి అనేది మనకు వెంటనే ఈ ఆలోచన రావాలి. ఈ ఆలోచన రాకుండా మరి బాప్తిస్మము అనే దాని మీద ఒక అవగాహన అనేది లేకుండా బాప్తిస్మం పొందుకుంటే బాప్తిస్మము తీసుకున్నా కూడా వ్యర్థమవుతుంది. బాగా ఆలోచించాలి. కనుక ఇప్పుడు బాప్తిస్మం ఎవరికి అవసరము అనంటే ప్రమాదంలో ఉన్న వారికి అవసరం. ప్రమాదంలో ఎవరున్నారు అనంటే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్రమాదంలో ఉన్నారు అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, మరణం అనేది తల్లి గర్భంలో ఉన్న శిశువును మొదలుకొని, లేదా తల్లి గర్భంలో ఉన్న పిండాన్ని మొదలుకొని, పండు ముసలివాడు వృద్ధుడుగా ఉన్నటువంటి వారి వరకు మరణం అనేది అందరినీ పలకరిస్తుంది. అంటే ఎప్పుడొస్తుందో, చావు అన్నది ఎప్పుడొస్తుందో తెలియదు గనక దాని అర్థం ఏంటి? ప్రమాదంలో ఉన్నారు అని అర్థం. అంటే 12 సంవత్సరాల తర్వాత మంచి చెడులు ఎప్పుడైతే తెలుస్తాయో, ఈ మంచి చెడు మీద ఎప్పుడైతే అవగాహన వస్తుందో ప్రతి ఒక్కరు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. అంటే మంచేదో చెడేదో తెలియనంత వరకు ప్రమాదంలో లేనట్టు. మంచేదో చెడేదో తెలిసిన వెంటనే అతడు ఏమైపోయాడు అనంటే ప్రమాదంలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నారు. అంటే పాపం అనేది మనకు తెలుసా తెలియదా? పోనీ పాపం అనేది పక్కకు పెట్టండి. ఏమండి? తప్పు అనంటే ఏందో మనకు తెలుసా తెలియదా? 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దొంగతనం మంచిదా చెడ్డదా అని చిన్నపిల్లల్ని అడిగినా అది చెడ్డది అంటారు. అర్థమవుతుందా? అది చెడ్డ అలవాటు, మరి చెడు అని అర్థమవుతుంది. అలాగా ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బాప్తిస్మం అవసరం కనుక బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అనంటే మంచి చెడులు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు వెంటనే మనకు తెలిసిపోతుంది కనుక బాప్తిస్మం తీసుకోవడానికి మనం త్వరపడాలి. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమన్నాడంటే సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అర్థమవుతుందా? బాప్తిస్మం మిమ్మల్ని ఏం చేస్తుందట? రక్షిస్తుంది. బాప్తిస్మము మిమ్మలను రక్షిస్తుంది ఒకటి. రెండవది, మరి బాప్తిస్మం అనేది రక్షణలోకి రావటానికి మొదటి మెట్టు అయితే, రెండవది వచ్చేసి బాప్తిస్మం మిమ్మలను రక్షిస్తుంది. మూడవది ఆలోచిస్తే ప్రియులారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. చూడండి ఏమన్నాడు? పాపక్షమాపణ నిమిత్తము మీరేం చేయాలన్నాడు? బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం ఎందుకు పొందాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. అంటే ఇప్పుడు మారు మనసు పొందాలి అంటే మారు మనసు ఎప్పుడు వస్తుంది? వాక్యం విన్న తర్వాత, ఇదిగో నా నడవడిక చెడు మార్గంలో వెళ్తుంది,
నా పద్ధతి చెడుగా ఉంది, పాపపు మార్గంలో నడుస్తుంది గనక నేను మారు మనసు పొందాలి. అంటే చెడు మార్గంలో నేను వెళ్ళకూడదు, చెడు త్రోవలో నేను వెళ్ళకూడదు, చెడు చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు నేను ఆ అలవాట్లలో వెళ్ళకూడదు అని మారు మనసు పొందాలట. ఇలా మారు మనసు పొంది తర్వాత పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే మన పాపాలన్నీ కూడా కడిగివేయబడాలి అంటే మనకి ఏం అవసరం అని దేవుడు చెప్తున్నాడు అని అంటే బాప్తిస్మము అవసరం. బాప్తిస్మము అనే మాటకు ఇప్పుడు మరి మొదటిగా నేను చెప్పాను కదా, బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటి? పాతి పెట్టబడుట, సమాధి చేయబడుట లేదా ముంచుట. అర్థమవుతుందా? ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. పాతి పెట్టబడుట, బాప్తిసం తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. బాప్తిసం ఎందుకంటే మనకు ఎందుకు అవసరం, ఎందుకు తీసుకోవాలి అని అంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకోవాలి. అర్థమవుతుందా? పాప క్షమాపణ నిమిత్తం అంటే ఇప్పుడు మనం పాపలమని మనం ఒప్పుకుంటున్నట్టే కదా. ఎందుకంటే మంచి చెడులు ఎప్పుడైతే తెలుస్తాయో మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాం. అలా పాపాలు చేసినటువంటి దానికి ఏమవసరము అని దేవుడు చెప్తున్నాడు అని అంటే పాపక్షమాపణ నిమిత్తం, అంటే పాపాన్ని క్షమించడానికి మనకి ఏమవసరం అని అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో, అనగా ఆ ముంచుట నీళ్ళల్లో తిరిగి ఆ సమాధి చేయబడి పాతి పెట్టబడి తిరిగి మనం లేస్తున్నాం. ఎలా లేస్తున్నాము అని అంటే క్రీస్తుతో కూడా లేస్తున్నాం. క్రీస్తు ఎప్పుడు లేచాడు? 2000 సంవత్సరాల క్రిందట లేచాడు. దానికి సాదృశ్యమైనదే సమాధి. దానికి సాదృశ్యమైన సమాధి లేదా దానికి సాదృశ్యమైన బాప్తిస్మం, దానికి సాదృశ్యమైనది పాతి పెట్టబడటం. ఇప్పుడు నీళ్ళల్లో మునిగి లేదా నీళ్ళల్లో సమాధి చేసి తిరిగి మనం లేస్తున్నాం. నీళ్ళల్లో సమాధి చేసింది ఎవరిని? వినండి, వాక్యం వినండి. నీళ్ళల్లో సమాధి చేసింది ఎవరిని? తిరిగి లేచింది ఎవరు? ఇక్కడ బాగా ఆలోచించాలి. నీళ్ళల్లో సమాధి చేయటం, పాతి పెట్టబడటం, ముంచటం. నీళ్ళల్లో సమాధి చేయటం అంటే ఏంటి? లేదా నీళ్ళల్లో సమాధి మరి పాతి పెట్టడం అంటే ఏంటి? నీళ్ళల్లో సమాధి చేయటం అంటే ఏంటి? ముంచటం అంటే ఏంటి? మీకు అర్థమవుతుందా? నీళ్ళల్లో సమాధి చేయటం అంటే మనము చేసిన ప్రతి పాపాన్ని కూడా నీళ్ళల్లో వదిలిపెడుతున్నాం, లేదా సమాధి చేస్తున్నాం, లేదా వాటిని ముంచేస్తున్నాం, కనబడకుండా ముంచేస్తున్నాం. తిరిగి లేస్తున్నది ఎవరు అనంటే పరిశుద్ధంగా మరలా అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత పరిశుద్ధ పవిత్రతతో ఉంటాడో అలాంటి స్వభావముతో మనం తిరిగి లేస్తామన్నమాట. అలాగా స్వభావంతో తిరిగి లేస్తాం. వాక్యం విన్న తర్వాత, వాక్యం వింటున్నాం కదా, వాక్యం వింటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మనం వింటున్నాం. ఎన్నో రోజుల నుంచి వింటున్నప్పుడు ఇంకా బాప్తిసం తీసుకోలేదనుకోండి, వారిని గురించి దేవుడు ఏమన్నాడంటే ఒకసారి అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మంచి మాట. గనుక నీవు, బాగా వినాలి ఇక్కడ, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున వచ్చి బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి వాక్యం వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడే వద్దులే, ఈ నెల వద్దులే, ఈ వారం వద్దులే, ఈ సంవత్సరం వద్దులే, ఇంకా 2-3 సంవత్సరాలకు వద్దులే. ఏం చేస్తావు చెప్పండి? ఇంకేం జరుగుతుంది మనకు? ఆల్రెడీ మంచి ఏదో చెడేదో మనకు అర్థమైపోయింది. ఆయన ఏమంటున్నాడు అంటే, మళ్ళీ మన బైబిల్ చెప్పిన మాట నేను చెప్తున్నది కాదు. ఏం చెప్తున్నాడు? గనుక నీవు తడువు చేయుట ఎందుకు అన్నాడు. చూడండి, ఇంకెందుకు నీకు లేట్ చేస్తున్నావు? ఇంకెందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? అర్థమవుతుందా? అంటే వాక్యం విన్నావు కదా, ఏదో అర్థమైంది కదా, యేసు ప్రభు ఎంత గొప్ప వ్యక్తో మనకు, ఆయన ఎంత శక్తో మనకు అర్థమైంది కదా. అయినా మన పాపాలను కడిగేసుకోవటానికి ఆయన బలి అయిపోయాడు గనక ఆయనలోకి మారటం, లేదా ఆయనను
ధరించుకోవటం, ఆయనను ధరించుకోవటం, లేకపోతే ఆయనలోకి బాప్తిసం తీసుకోవటం, ఆయనను మనము నిలువెల్లా ఆయనను ధరించుకోవటం. ఎలాగైతే ఈ వస్త్రాలను ధరించుకుంటామో యేసుక్రీస్తు వారిని ధరించుకోవటం. ఏంటి ఆ ధరించుకోవటం ఏంటి అంటే, ఇదిగో పాత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, లేదా పాప స్వభావం ఏదైతే ఉందో, లేదా పాపానికి సంబంధించిన ఆ కృత్యాలు, లేదా ఆ అలవాట్లు, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నీటి ద్వారా లేదా ఆ నీళ్ళలో సమాధి చేసి మనం వస్తున్నాం గనుక తడవు చేయటం ఎందుకు, అనుమానం ఎందుకు? ఇంకా తెలిసింది కదా, యేసుక్రీస్తు వారు మన పాపాలను కడిగేస్తాడు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం, ఆయన శరీరం పరిశుద్ధ శరీరం. ఆయన శరీరంలోనూ ఆయన పరిశుద్ధ రక్తంలోనూ కడిగివేయబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయనను ధరించుకోవాలి. ఎప్పుడు మనకు ధరించుకుంటాము అని అంటే, ఇదిగో బాప్తిస్వం ద్వారా ఎలాగైతే సమాధి చేసి, అంటే పాత మనసును ఏదైతే ఉందో, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపానికి సంబంధించిన మనసు ఏదైతే ఉందో దాన్ని సమాధి చేసి క్రొత్త నూతనమైన మనస్సుతో తిరిగి లేస్తున్నాం. అంటే పరిశుద్ధంగా లేస్తున్నాం. ఆ పరిశుద్ధంగా లేచేది ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. అర్థమైందా? పరిశుద్ధమైన దాంట్లోకి మనం మరి ఎలా తీసుకోవాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. బైబిల్ చెప్పిన థియరీ, బాప్తిసం ఎలా తీసుకోవాలనేది బైబిల్ చెప్పిన థియరీ. ఇప్పుడు ఎందుకు తీసుకోవాలో మనకు అర్థం, బాప్తిసం అంటే ఏంటో మనకు అర్థమైంది. అది ఎందుకు తీసుకోవాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి. ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, వాక్యము తడువు చేయకుండా త్వరగా తీసుకోవాలి అని రాయబడింది. ఓకేనా? ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ తీస్తున్నాడట? బాప్తిస్మం ఎలా తీస్తున్నాడు? నీళ్ళలో తీస్తున్నాడు. ఆ నీళ్లు ఎన్నున్నాయి? విస్తారంగా ఉన్న నీళ్ళలో బాప్తిస్మం తీసుకుంటున్నాడు, ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న పేరేంటి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన పని చేయడమే బాప్తిస్మం ఇస్తున్నాడు, డైరెక్ట్ బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇస్తున్నాడు కనుక బాగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, నీళ్ళున్న చోట నీళ్లు విస్తారంగా ఉండాలట, ఆ నీళ్ళున్న చోట బాప్తిస్మం ఇవ్వాలట. అయితే మరి కందాకే క్రింద ఒక ఆయన నపుంసకుడు అనేటువంటి ఒక ఆయన మరి ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నాడండి. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అలా యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఫిలిప్పు మరి ఎదురయ్యాడు, దైవజనుడు ఫిలిప్పు ఎదురయ్యాడు. అతన్ని అడిగాడు, దైవజనుడా, నేను ఫిలిప్ మరి యెషయా గ్రంథం నేను చదువుతున్నాను, ఇందులో రాయబడినటువంటి సంగతులు నా గురించా ఇంకా వేరొకరి గురించా? నాకు ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. కనుక ఇక్కడ రాయబడిన ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, లేదా ఇక్కడ రాయబడినటువంటి ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఇది నా గురించా వేరొళ్ళ గురించా ఒకసారి చెప్పు అని అడిగాడండి. అలా అడిగినప్పుడు దైవజనుడైన ఫిలిప్పు రథం ఎక్కాడు. వెళ్తూ చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అలా వాక్యం చెబుతూ ఉంటుండగా వెంటనే, అంటే ఒకేసారి బైబిల్ తీసుకున్నాడు, ఒకేసారి యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నటువంటి ఆ సమయంలోనండి ఈ నపుంసకుడు తను చేసిన పాపాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అసలు నా గురించేనా వేరేళ్ళ గురించా అని దైవజనుని అడుగుతున్నాడు. ఫిలిప్పు దైవజనుడు ఆయనను అడుగుతున్నాడు, ఫిలిప్పుని అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు, ఇదిగో నీ గురించి కాదు ఇక్కడ రాయబడింది, ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం భూమి మీదకి వచ్చాడు, మనల్ని కాపాడుట కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, మనకు రక్షకుడుగా వచ్చాడు కనుక ఆయన నామమున బాప్తిస్మం పొందాలి అని మరి ఇక్కడ రాయబడింది. ఆయన నమ్ముకొని, ఆయనలోకి ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఆయనలో బ్రతుకుతారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి అన్నాడండి. ఎవరన్నారు? ఫిలిప్ అన్నాడు. వాక్యం వినండి, ఫిలిప్ అన్నాడు. అలా ఫిలిప్ అన్న వెంటనే ఈయనకేమనిపిస్తుందంటే, వెళ్తూ ఒక నది కనబడిందండి. ఏ నది కనపడిందో ఒకసారి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము
36వ వచనం నుంచి చదువుకుందామండి. 36వ వచనం నుంచి, 8వ అధ్యాయము 36వ వచనం నుంచి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమైనా ఉందా అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఈ నపుంసకుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వినలేదు. అప్పటికప్పుడే బైబిల్ చదువువాడు, అది అర్థం కాలేదు. దాని అర్థం ఏందో దైవజనుని సేవకుని అడిగాడు. ఫిలిప్పు సేవకుడైన ఆ ఫిలిప్పు చెప్పాడు. చెప్పిన వెంటనే వెళ్తుండగానే ఒక నీళ్లున్న చోటు కనబడిందట. నీళ్లున్న చోట కనబడిన వెంటనే రథాన్ని ఆపాడు, దిగాడు. దిగిన వెంటనే, ఇదిగో నాకు బాప్తీసం ఇచ్చుటకు ఏమైనా ఆటంకమా, ఇదిగో నీళ్లున్నాయి, నాకు మాత్రం బాప్తీసం ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో నేను బాప్తీసం పొందాలి, ఆయన యందు నేను నడవాలి, ఆయన యందు నేను బ్రతకాలి అని ఆయన కోరుకున్నాడు. అయితే ఫిలిప్ ఒక మాట మాత్రం అడిగాడు. ఏమడిగాడో తెలుసా? ఇదిగో నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, సంపూర్ణమైన ఆలోచన నీకు ఉండగలిగితే, అదో నేను మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాను, నా సొంత రక్షకుడిగా నమ్ముతున్నానని ఒకవేళ నువ్వు అంగీకరిస్తే నీకు బాప్తీసం ఇవ్వటానికి ఎటువంటి ఆటంకము లేదు అన్నాడు. అర్థమవుతుందా? అంటే నీళ్లున్న చోటు, నీళ్లు విస్తారంగా ఉన్న చోటు, నీళ్లున్న చోటున బాప్తీసం ఇవ్వాలి. నీళ్లున్న చోటు బాప్తీసం ఇవ్వాలి. బాప్తీసం అనేది ఎప్పుడు తీసుకోవాలి అని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యాలు ఒకసారి 16వ అధ్యాయము, మరి స్పీడ్గా చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం నుంచి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం నుంచి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చూచి ఖైదీలు పారిపోయారని అనుకొని కత్తి దూసి తను తాను చంపుకోవాలని అనుకున్నాడట. అప్పుడు పౌలు, ఏ హాని చేయకుము, మేమందరం ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము బిగ్గరగా చెప్పి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగాను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతనికిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందారు? ఎప్పుడు జరిగింది ఈ సందర్భం అంతా? అర్ధరాత్రి అంటే వారికి ఏమర్థమైంది అని అంటే, చెరసాల నాయకుడు అండి, ఎంత కఠినంగా ఉంటారో తెలుసు కదా. పోలీసులు అంటే, రక్షక భటులు అంటే ఎంత మరి కఠినంగా ఉంటారు. వాళ్ళకి తల్లి లేదు, పిల్ల లేదు, ఎలా మాట్లాడాలనో తెలియదు, డైరెక్ట్ అనేస్తారు అంతే. అంత కఠినస్తులుగా ఉండేటువంటి వారు ఏం చేశారంటే, పౌలు శీలయు చెరసాలలో పడ్డారు. చెరసాలలో పడిన తర్వాత మరి వాళ్ళు పాటలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారట.
అలా భయంకరమైన, భీకరమైన శబ్దాలతో మరి ప్రార్థనలు చేస్తూ ఏవండీ మరి పాటలు పాడుతుంటే అకస్మాత్తుగా భూకంపం వచ్చేసిందట. అలా భూకంపం వచ్చిన తర్వాత మరి వాకిన్లల్లా కూడా ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో, ఇనుప గేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నీ ఊడిపోయాయి. అన్నీ పడిపోయాయి. పటాపంచలైపోయింది. అయిపోయిన వెంటనే ఈ చెరసాల నాయకుడు మేలుకున్నాడట. చూసి ఆ వాకిళ్ళలో నుంచి ఈ దొంగలందరూ కూడా ఖైదీలందరూ కూడా వెళ్ళిపోయారు అని తనకు తాను మరి పై అధికారులకు చెప్పుకోవాలి కదా! అందరు తప్పిపోయారనుకోండి, వెళ్ళిపోయారనుకోండి. దానికి బాధ్యులెవరు? చెరసాల నాయకుడవుతాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే ఆయన దగ్గర మరి పై అధికారులకి తెలిసిందే అంటే నన్ను ఎలాగ శిక్షిస్తారు గనక ఇక నేనే శిక్షించుకోవటం మేలు అని కత్తి తీసుకొని పొడుచుకొని చావాలనుకున్నాడాయన. అలా చావాలనుకున్నటువంటి ఆ సమయంలో పౌలు గారు వెంటనే మరి చెరసాల నాయకుడా నువ్వేమీ హాని చేసుకోవద్దు. మేమెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాము అనేసరికి వెంటనే వారికున్న ఆ వాక్‌శక్తిని గానివ్వండి, వారికున్న ప్రార్థన శక్తిని కానివ్వండి చూసి చెరసాల నాయకుడు ఏం చేశాడు అంటే తన ఇంటి వారిని అందరిని కూడా పిలుచుకొచ్చాడండి. అలా పిలుచుకొచ్చిన తర్వాత వారిని అడుగుతున్నాడు. వాళ్ళని దైవజనులుగా ఈయన ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఒక సేవకులు, దైవ సేవకులు అని ఈయన అర్థం చేసుకున్నాడు. అలా అర్థం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇదిగో మాకు ఇప్పటికిప్పుడే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇవ్వు అని కోరుకున్నారండి. వెంటనే చెరసాల నాయకుడు వారి కుటుంబం అంతా కూడా వెంటనే అక్కడికక్కడే చెరసాలలోనే ఏవండి బాప్తిస్మం తీసుకున్నారట. ఎవరి ద్వారా? పౌలు, సీలయ ద్వారా. అంటే బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలి అన్నప్పుడు అది అర్ధరాత్రా, తెల్లవారుజామున, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలోనైనా సంపూర్ణమైన హృదయాన్ని మనం ప్రభువు నా రక్షకుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో వెంటనే బాప్తిస్మం తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. పోనీ బాప్తిస్మం అనేది మనం తీసుకున్నాం అనుకోండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తప్పులు దొర్లుతుంటాయి. అలాగని దొర్లాలని కాదు నా ఉద్దేశం. జాగ్రత్తగా మనం ఉండాలి. మాట తీరులో కానీ, చూపు విషయంలో కానీ, ప్రవర్తన తీరులో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ అపవాది మనల్ని కాస్త శోధించి మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. దాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మనం స్థిరులుగా నిలబడాలి. అలా నిలబడి మరలా ప్రభువులోకి రావాలి. ఇప్పుడు వారం మనం తీసుకుంటున్నాం. ఈ వారంలో పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు అని చేతులు ఎత్తండి అంటే ఎత్తగలరా? ఖచ్చితంగా మనం పాపమే చేసి ఉంటాం. మనకు తెలిసి చేస్తాం, తెలియకుండా కూడా చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ పాపాలన్నింటిని కూడా కడిగేయాలి అని అంటే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా, తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు. వారం మనం తీసుకుంటున్నాం. బాప్తిస్మం తీసుకొని ప్రార్థన చేసిన తర్వాత మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె, రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం. అంటే పరిశుద్ధుని యొక్క ఆ శరీర అవయవాల్లో పాలు పంపులు మనం పంచుకుంటున్నాం. అలా పంచుకుంటున్నప్పుడల్లా ఇదిగో యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నేను చేసిన పాపాలను కడిగివేయి దేవా అని ప్రార్థన చేసుకొని రొట్టె, ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం. కనుక మనం రక్షణలో ఉన్నాం. ఈ క్షణం మనం మరణిస్తే ఇదిగో మనం పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అలా ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే అర్థం ఏంటి? సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకున్నాం అనుకోండి. టికెట్ తీసుకొని ఏడ ఉన్నా అది ఓపెన్ అయిపోయాక ఎప్పుడైనా మనం వెళ్తాం, ధైర్యంగా వెళ్తాం. టికెట్ ఉంది కనుక. టికెట్ లేదనుకోండి ఎలా వెళ్ళగలం? అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే టికెట్ లాంటిది మనకు బాప్తిస్మం అంటే. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. మనం బాప్తిస్మం అనే టికెట్ చేతిలో ఉంది అని అంటే పరలోకానికి ఏ క్షణాన్నైనా మరణించిన తర్వాత మనల్ని వెంటనే పరదేశికి దేవదూతలు తీసుకెళ్ళాలి అంటే బాప్తిస్మంతో ఉండాలి. బాప్తిస్మం పొంది ఉండాలి. బాప్తిస్మం అనేది ఎందుకు అవసరం? మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకుంటున్నాం. బాప్తిస్మం అంటే అర్థం ఏంది? పాతి పెట్టబడటం. దేన్ని పాతి పెట్టబడుతున్నాము? పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త నూతనమైన జీవితాన్ని పొందుకొని మనం పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకొని మరి లేస్తున్నాం. అలా లేచి మరలా ప్రభువులో ప్రతి ఆదివారం ప్రార్థన చేయుటయందును,
అపోస్తుల బోధ యందును, సహవాసమందును, అనగా కలుసుకోవటం, ఖచ్చితంగా కలవాలి. క క మరి సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. మనం ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఎడతెగక, అనగా విడిపోకుండా ఎల్లప్పుడు కూడా మనం కలిసి ఉండాలి సంఘముగా. అర్థమవుతుందా ఇప్పుడు? మీరు మొట్టమొదటిగా ఏం చేయాలి? అపోస్తుల బోధ యందును, అనగా వాక్యమందును, ఈరోజు చెప్తున్న వాక్యం ఇదే. వాక్యమందును, సహవాసమందును, కలుసుకుంటేనే కదా మనం మరి వాక్యం మాట్లాడుకునేది. ఓకే. సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును మనం ఎడతెగక, అనగా విడిపోకుండా లేదా మానుకోకుండా మనం ఎల్లప్పుడు కూడా ప్రతి ఆదివారం దీన్ని ఎప్పుడు కూడా మనం పాటించాలి. అలా పాటించి, పాటించి, పాటించి మన తనువును చాలించిన తర్వాత పరదేశికి వెళ్తాం. మన అర్హతను బట్టి పరదేశికి, ఆ పరదేశి తర్వాత పరలోకానికి, యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కనుక బాప్తిసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవునిగా, లేకపోతే దేవుని నమ్ముకున్న తర్వాత బాప్తిస్మం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈళ్ళెప్పుడు తీసుకోవాలి అన్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి చెడు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఇప్పటికే మనకు ఎన్నో సంవత్సరాలొచ్చేసాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరున్నారు 12 ఏళ్ల లోపు? వీళ్ళు తప్ప పిల్లలు. కాబట్టి 12 ఏళ్ళు దాటిన తర్వాత మరి మనకు ఏది మంచి, ఏది చెడు మనకు తెలుస్తుంది గనక మనం బాప్తిసం పొందుకోవడానికి వెంటనే త్వరపడాలి. ఎందుకు నువ్వు మరి అదే చెప్పాడు కదా అపోస్తల కార్యాల్లో 22:16లో ఏమన్నాడు? ఆ మాట చదవండి. మీరు ఎందుకు తడువు చేయక అన్నాడు చూడండి. తడువు చేయక ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? ఇప్పుడే వద్దులే అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడే వద్దులే అనే మాట ఎందుకు ఆలోచిస్తున్నావు? కాబట్టి మీరు వాక్యం విన్న తర్వాత ఇంక తడువు చేయొద్దండి. ఏం ఆలోచించొద్దండి. ఫస్ట్ తీసుకోండి. తర్వాత దేవుడు మిమ్మల్ని స్థిరులుగా నిలబెడతాడు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే ఆయనలో ప్రభువులో నిలబెట్టడానికి ఆయన తన వాక్యాన్ని మనకు, ఆయన పరిశుద్ధాత్ముని మనలోకి పంపిస్తాడు గనక పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మనం ఉండాలి. బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు. ఏది మంచి చేయడానికి ప్రేరేపిస్తాడు. చెడు చేస్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. వద్దు దీని జోలికి వెళ్ళొద్దు, ఇది పాపం అని మనల్ని హెచ్చరిస్తుంటాడు. మనల్ని జాగ్రత్త పరుస్తుంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క ఆ ప్రభుత్వానికి లోబడి, పరిశుద్ధాత్ముని యొక్క ఆ ఆలోచనకు లోబడి మనం ఈ భూమి మీద బ్రతకవలసిన వారంగా ఉన్నాం. కనుక అలా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, బాప్తిసం పొందుకునే వారు మరి ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.